హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చి మామిడికాయ పచ్చడి. నిజానికి ఈ కొలతలతో చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నేను కూడా ఇదే మొదటిసారి చేయటము. నాకెప్పుడు మా అమ్మ కానీ మా అక్క కానీ ఎవరొకరు చేసి పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి నేనే చేస్తున్నాను. మామిడికాయలు పచ్చడికి చిన్న రసాలు కానీ గులాబీలు కానీ వాడతారు. నేను చిన్న రసాలు 20 కాయలు తీసుకున్నాను. వాటిని ఉప్పు నీళ్ళలో ఒక 2 గంటలు నానబెడితే వాటికున్న మురికి జిగురంతా పోతుంది. అలాగే పచ్చడికి వాడే మెంతులు కానీ ఆవాలు కానీ ఉప్పు కానీ శుభ్రం చేసుకొని ఎండలో ఒక 2 గంటలు 3 గంటలు ఆరబెట్టుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇదిగో చూశారు కదా, వీటికి జిగురు బాగా ఉంది. కోసేటప్పుడు బంక్ ఉంటుంది కదా, ఆ బంక్ మొత్తం శుభ్రంగా పోయేలా కడుక్కోవాలి. కడుక్కొని కాయలు మొత్తం గుడ్డతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఇవి ఎక్కడా తడి లేకుండా తుడుచుకోవాలి. పచ్చడికి కనుక తడి ఉంటే బూజు వచ్చేస్తుంది, పచ్చడి అంతా పాడైపోతుంది. ఈ తడంతా ఆరిపోయిన తర్వాత కాయలన్నీ వాటి తొడాలు కట్ చేసుకోవాలి. తొడాలు కూడా కట్ చేసుకున్నాక సొన వస్తుంది కదా, అది మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లాత్తో. మా చిన్నతనంలో మా అమ్మ 4 ఫ్యామిలీస్కి చేసేది. 4 ఫ్యామిలీస్కి చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసేది. ఇవి కడగటంలో కానీ తుడవటంలో కానీ ఆ తొడాలు కట్ చేసినప్పుడు కానీ చిన్నపిల్లలు పుట్టలవటం కానీ ఎక్కువ మేమే చేసేవాళ్ళం అనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసేది పచ్చడి, నలుగురికి పంపించాలని చెప్పేసి. ఈ కాయలన్నీ కట్ చేయటం అయిపోయింది. ఈ కారిన సొన కూడా తుడిచేసాను. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాం. మీరు గనక బయట ముక్కలు కొట్టిస్తే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముక్కలన్నీ క్లాత్ పైన వేసి ఆ టెంక పైన ఉండే పొర మొత్తం తీసేసుకోవాలి. లేకపోతే పచ్చడి కొంచెం పాడయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఇంట్లో ముక్కలు కొట్టినా లేదా బయట ముక్కలు కొట్టించినా ముక్కకి కంపల్సరిగా టెంక ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే ముక్క మెత్తబడిపోతుంది. ఈ ముక్కల పైన ఉండే సన్నటి పొర స్పూన్తో తీసేస్తే వస్తుంది. మీరు కనుక ముక్కలు బయట కొట్టిస్తే అవి ఇంటికి తీసుకొచ్చి తీయాలి అని అంటే అది ముక్కలకు అతుక్కుపోతుంది, రాదు. ఆ పొర కొంచెం అతుక్కుపోయి స్పూన్తో గీరిన కూడా ముక్కలు ముక్కలుగా తెగిపోతుంది. ఇప్పుడైతే ఇది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పొర తీసుకున్న ఈ ముక్కల్ని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అప్పుడు ముక్కలకున్న తడంతా పోయి పచ్చడి పెట్టుకుంటే బూజు పట్టకుండా త్వరగా పాడవకుండా ఉంటుంది. మా అమ్మ కానీ మా అక్క కానీ పచ్చడి పెట్టకపోయినా నాకు పంపించకపోయినా ఇళ్ళ పక్క పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ చేత పచ్చడి పెట్టించేదని. కానీ ఇప్పుడు నేను పెడుతున్నాను. మా అమ్మని అడిగి ఆ కొలతల ప్రకారం పెడుతున్నాను. ఇది అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసాను. ఇలా ముక్కలని నేను డబ్బాతో కొలుచుకుంటున్నాను. లీటర్ డబ్బా కానీ 1/2 లీటర్ డబ్బా కానీ ఉంటే డబ్బాతో కొలుచుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ డబ్బాతో కొలుస్తున్నాను. ఈ డబ్బాతో నాకు 6 డబ్బాలు అయినాయి ముక్కలు. చాలామంది 6 డబ్బాలకి 1 డబ్బా కారం ఉప్పు అట్లా వేస్తారు, లేదా 4 డబ్బాలకి 1 డబ్బా ఉప్పు 1 డబ్బా కారం అలా వేస్తారు. నాకు మొత్తం 6 డబ్బాలు ముక్కలు అయినవి. ఇలా ముక్కలు మొత్తం కొలుచుకున్న తర్వాత వీటిని ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఈ ముక్కలన్నీ ఆరటానికి అరగంట టైం పడుతుంది, అరగంట పైనే పడుతుంది. ముక్కలు మనం ఏ డబ్బాతో అయితే కొలుచుకున్నామో అదే డబ్బాతో 1/4 పావు కప్పు మెంతులు దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకొని మెంతి పిండి రెడీ చేసుకోవాలి. మెంతులు వరకు వేయించుకొని పిండి పట్టుకొని పచ్చడిలో కలుపుకోవాలి. తర్వాత మెంతులు మనకి ఇష్టమైతే పచ్చడిలో కలుపుకోవచ్చు, చాలామంది కలుపుతారు, నేనైతే కలపట్లేదు. ఇవి ఫ్రై అయిపోయినాయి, వీటిని తీసి మిక్సీ పట్టేసుకుందాము. మెంతులు మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఏ డబ్బాతో అయితే ముక్కలు కోల్చుకున్నామో అదే డబ్బాతో ఫుల్గా కారం వేయాలి. తల కొట్టి కాదండి, డబ్బా ఫుల్గా వేయాలి. మనకు ఆ డబ్బా మిగిలింది కదా, దానికి కూడా నేను కారం కలుపుతున్నాను. అలాగే ఉప్పు 3/4 డబ్బా వేస్తున్నాను. మీకు ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్గా వేసుకోవచ్చు. అలాగే ఆవు పిండి కూడా నేను 3/4 డబ్బా కలుపుతున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పావు కప్పు మెంతిపొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేస్తున్నాను. 2 స్పూన్లు పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. నేను ఇందులో పోయటానికి 1 లీటర్ పప్పు నూనె తీసుకున్నా. ఇదిగో చూసారు కదా, ఇలా మొత్తం మసాలాలు మొత్తం కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి మసాలా మొత్తం పట్టిన తర్వాత మనం తీసుకున్న పప్పుల నూనె ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాము. ఇలా ముక్కలకి ఉప్పు కారము పసుపు నూనె ఆవపిండి మెంతిపిండి మొత్తం పట్టిన తర్వాత
చక్కగా కలుపుకొని జాడీలో పెట్టుకుంటే సంవత్సరం వరకు నిలవ ఉంటుంది పాడవకుండా. ఈ కొలతలు కరెక్ట్గా ఉండాలి. ముక్కలు తడి లేకుండా ఉండాలి, తడి చేతులు పెట్టకూడదు. అలా అయితేనే పచ్చడి సంవత్సరంన్నర వరకు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మొత్తం కలిపేసి ఒక 3 రోజులు కదిలించకుండా అలా ఉంచాలి. మనము ఏ డబ్బాతో అయితే ఉప్పు కారం కొలత తీసుకున్నామో అదే డబ్బాతో చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. ఇది 2 రోజుల తర్వాత తీసాను. పచ్చడి చక్కగా నూనె మొత్తం పైకి ఊరిపోయింది. చిన్నులపాయలు కూడా కలిపేసాను. పచ్చడి చూడటానికి బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. డబ్బా చిన్నులపాయలు మొత్తం కలిపేసాను. ఆయిల్ కూడా పైకి వచ్చింది. మనం జాడీలో సర్దుకునేటప్పుడు పైన నూనె కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, అయిపోయింది. మా అమ్మ చెప్పిన కొలతలతో నేను చేసిన ఆవకాయ పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాని వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే ఇదే కొలతలతో ప్రిపేర్ చేసుకోండి.